అతిక్రమములంటే ఏంటి చూద్దామంటే, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందును. చాలా మంది తప్పులు చేస్తారండి, తెలిసి తెలిసి మేమేమి చేయలేదు అన్నట్టుగా ఉంటారు. కొందరు తెలియక చేస్తే కొందరు తెలిసి చేస్తూ ఉంటారు. ఇంకోటి చెప్పాలా, తప్పు చేసినా సరే దాన్ని నువ్వు చేసేవని గ్రహించినప్పుడు దాన్ని వదిలిపెట్టాలి. ఎందుకంటే దావీదు ఉన్నాడు, బెత్షెబతో పాపం చేసినప్పుడు తను ఏదో పాపం చేయనట్టుగా ఉన్నాడు. నతాను ప్రవక్తను పంపించాడు దేవుడు. అప్పుడు నతాను గారు డైరెక్టర్కి చెప్పాల, కొన్ని ఉపమానాలు ఏవో చెప్పిన తర్వాత ఆలోచించి నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు దావీదు. అంతకు ముందు కంటే తర్వాత తను చాలా గొప్పగా భక్తి చేశాడు. ఎందుకంటే తన పాపాన్ని విడిచిపెట్టాడు, దేవునికి లోపడ్డాడు, యథార్థంగా జీవించాడు. నీ జీవితంలో కూడా నీ పాపాన్ని, అతిక్రమాన్ని విడిచిపెట్టు, దేవుని ఎదుట యథార్థంగా జీవించు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు.